నేనొచ్చేసా. ఎస్, మీరు విన్నది నిజమే, విన్నది నన్నే. రక్షాబంధన్ రాఖీ వచ్చే లోపు నేను వచ్చేద్దామని ఈ స్కీమ్. ఎందుకు అంటే ఇలా మీలాంటి సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి లాస్ట్ మినిట్లో గూగుల్ సర్చ్లో గిఫ్ట్ ఐడియాస్ ఫర్ రాఖీ, గిఫ్ట్స్ ఫర్ సిస్టర్ అని గూగుల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి కొంచెం గిఫ్ట్ సెలెక్షన్ అనేది ఈజీ చేసేద్దామని. సో ముందుగా మనం బ్రదర్స్ లైఫ్ని కొంచెం ఈజీ చేసేద్దాం. ఇదిగో మీ బ్రదర్స్కే చెప్తున్నా, పండగ పేరు పెట్టుకొని గిఫ్ట్స్ తీసేసుకుంటారు అని ఫీల్ అయిపోకుండా ఒక్కసారైనా మీరు కొంచెం ఆ బుర్ర పెట్టి అది కుదరకపోతే మనసు పెట్టి గిఫ్ట్స్ ఇవ్వండి. అది ఎలానో ఇప్పుడు నేను చెప్తాను. మీ సిస్టర్కి సెల్ఫ్ కేర్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, హ్యాపీగా స్కిన్ కేర్ కిట్స్ ఇవ్వచ్చు, ఆర్ స్కిన్ కేర్ హ్యాంపర్స్. అవన్నీ నాకు తెలియదబ్బా అన్నారనుకో, ఈ నైకా, మింత్రా ఇలాంటి వెబ్సైట్స్ నుంచి గిఫ్ట్ వాచెస్ గిఫ్ట్ ఇచ్చేయండి. హ్యాపీగా వాళ్ళు ఆ 6 నెలల నుంచి కార్ట్లో వేసిన సిరం కొనేసుకుంటారు. మీకు ఇచ్చిన గిఫ్ట్ నచ్చుతుందా లేదా అనే టెన్షన్ తప్పుతుంది. లేదా పాప కొంచెం ఫిట్నెస్ ఫ్రీక్ అనుకోండి, అబ్బో చాలా ఆప్షన్సే ఉన్నాయి. ఒక మంచి యోగా మ్యాట్ ఇవ్వండి, లేదా ఒక హెల్త్ ట్రాక్ చేసే స్మార్ట్ వాచ్. హైడ్రేషన్ ఇస్ ద కీ కాబట్టి ఒక ఫ్యాన్సీ సిప్పర్ ఇచ్చారనుకో, మీకు 10కి 10 మార్కులు. రాకపోతే నన్ను అడగండి. ఇంకా బుక్స్ ఇష్టం అనుకో, మీ లైఫ్ చాలా ఈజీ సార్. తన ఫేవరెట్ ఆథర్ది కలెక్టర్స్ ఎడిషన్ బుక్ ఇచ్చేయచ్చు, పర్సనలైజ్డ్ బుక్ మార్క్స్ ఇవ్వచ్చు, లేదా ఒక టోట్ బ్యాగ్ విత్ సమ్ బుక్ రిలేటెడ్ కోట్స్. ఇవన్నీ కొంచెం మరీ క్రియేటివ్గా అనిపిస్తే ఒక క్యూట్ రీడింగ్ ల్యాంప్ ఇచ్చేయండి. అమెజాన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొంచెం బడ్జెట్ ఉంటే కిండల్ వుడ్ బి ద బెస్ట్. లేదా మంత్లీ బుక్ సబ్స్క్రిప్షన్ బాక్సెస్ ఉంటాయి, చాలా వెబ్సైట్స్లో అవి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. అవి కానీ ఇచ్చారనుకోండి, హ్యాపీగా వాళ్ళు నెలకు సరిపడా బుక్స్ చదువుకుంటారు, మీ జోలికి రారు. ఒకవేళ మీ సిస్టర్ కాంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంటుంటే, లేదా యూట్యూబ్లో వీడియోస్ చేయడం ఇష్టం అయితే, షీ డెఫినెట్లీ నీడ్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ ఎల్ఈడి ల్యాంప్స్ ఆర్ స్టోరీ ట్రైపాడ్, ఒక మంచి మైక్, లేదా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేయడానికి ఒక మంచి రింగ్ లైట్, వైర్లెస్ ఇయర్ బడ్స్. అబ్బో లిస్ట్ చాలానే ఉంది. ఆల్ యూ నీడ్ ఇస్ కొంచెం ఓపిక అండ్ ఇంట్రెస్ట్, తనకి ఏ గిఫ్ట్ కావాలో ఏది అవసరమో తెలుసుకోవడానికి. అబ్బో ఇలాంటివన్నీ మా వాళ్ళకి సెట్ అవ్వవు అని ఏమైనా అనిపిస్తే వాళ్ళని పార్లర్ తీసుకెళ్ళిపోండి, నచ్చిన సర్వీసెస్ చేయించుకోమనండి, బిల్లు మీరు కట్టండి. అఫ్ కోర్స్ మీ వాలెట్కి చిల్లిపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీకు పైవేవి కాదు అని అంటే, ప్రతిసారి లాస్ట్ మినిట్లో గిఫ్ట్స్ వెతుక్కుంటూ ఆఖరికి ఆ క్యాడ్బెరీ సెలబ్రేషన్స్ వాళ్ళ మొఖాన కొట్టకండి. చాక్లెట్సే ఇష్టం అనుకో, ఇప్పుడు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇవ్వండి, దానికి నచ్చిన ఫ్లేవర్స్తో నట్స్తో మంచిగా క్యూరేట్ చేసి. షీల్ బి సర్ప్రైజ్డ్, ఏంటి నా కోసం ఇంత ఎఫర్ట్ పెట్టి చేశారా అని. అంతేకాని వరల్డ్స్ బెస్ట్ సిస్టర్ అని కాఫీ మగ్గులు, ఫోటో ఫ్రేమ్లు పట్టుకొని వచ్చేయకండి. అది మీకే కాదు, తీసుకొని మీ సిస్టర్కి కూడా తెలుసు ఎలాంటి అబద్ధాలు చెప్తున్నారు అని. ఓకే వస్తున్నా, మీ దగ్గరకే వస్తున్నా. 10 రూపాయలు రాఖీ కట్టి 1000 రూపాయలు గిఫ్ట్ అడుగుతారు అని మీ బ్రదర్స్ ఫీల్ అవ్వకండి. మా సిస్టర్స్ కూడా ఇస్తారండి బ్రదర్స్కి గిఫ్ట్స్, అది చాలా అండర్ రేటెడ్ బట్ వెరీ హార్ట్ వార్మింగ్. సో మై డియర్ సిస్టర్స్, ఇప్పుడు మీకోసం మీరు మీ బ్రదర్స్కి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తాను. మీ బ్రదర్కి గ్రూమింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనుకో, ఒక మంచి గ్రూమింగ్ కిట్ ఇచ్చేయండి. లేదా దట్ ట్రిమ్మర్ హెస్ బీన్ వెయిటింగ్ టు బై ఫర్ సో లాంగ్. లేదా ఒక మంచి పర్ఫ్యూమ్స్ ఆర్ సంథింగ్ యూ కెన్ నెవర్ గో రాంగ్ విత్. అండ్ నాకు తెలిసి అబ్బాయిలందరికీ ఒక మంచి డియో, పర్ఫ్యూమ్, దే విల్ లైక్ ఇట్. మీ బ్రదర్ ఒక టెక్ గీక్ అనుకో, మంచి బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ ఇచ్చేయండి, లేదా ఒక మంచి స్మార్ట్ వాచ్. గేమర్ అయితే గేమింగ్ యాక్సెసరీస్ చాలానే ఉన్నాయి. మరి ఏమి ఇవ్వాలో తెలియకపోతే ఒక అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఇచ్చేయండి, వాళ్ళకి నచ్చిన యాక్సెసరీ కొనుక్కుంటారు. మీ బ్రదర్స్కి స్నీకర్స్ ఇష్టం అయితే ఇంకా ఆప్షన్స్. ఒక కొత్త పేర్ ఆఫ్ స్నీకర్స్ ఇవ్వండి. ఒకసారి ఇచ్చి చూడండి, చెప్తా. కాళ్ళకి తక్కువ, చేతుల్లో ఎక్కువ పెట్టుకొని చూసుకుంటారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, నోట్ దిస్ పాయింట్. మీ బ్రదర్ ఆఫీస్ గోయర్ అయినా లేదా కాలేజ్ స్టూడెంట్ అయినా ఒక మంచి ల్యాప్టాప్ బ్యాగ్ ఇస్ సంథింగ్ హీ మైట్ డెఫినెట్లీ నీడ్. మంచి ల్యాప్టాప్ బ్యాగ్ ఆల్రెడీ ఉంది అంటే వై నాట్ పవర్ బ్యాంక్? ఐ నో మా వాడు చూసేదే రీల్స్, వాడికి అంత అవసరం లేదనుకున్నా ఈ ఒక్కసారికి let's just pretend that he needs those earbuds and that power bank అని. ఓకే, అండ్ ఇఫ్ అట్ ఆల్ మీ బ్రో జిమ్ బ్రో అయితే మీరు జాక్ పాట్ కొట్టినట్టే. ఆప్షన్స్ ఒక గుడ్ క్వాలిటీ జిమ్ బ్యాగ్ ఇవ్వండి,
జిమ్లో అమ్మాయిల ముందు అలా షో చేయడానికి, లేదా ఒక ప్రోటీన్ షేక్ తాగడానికి ఒక షేకర్ బాటిల్. ఇవన్నీ కాదు అంటే ఒక మంచి ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్ కూడా ఇవ్వచ్చు. ఎస్ అవసరానికి మించి గుడ్లు తింటున్నాడు అని ఇంట్లో వాళ్ళు తిట్టుకున్నా it might just be the one he needs. Wait. Last but not the least, foodie brothers ని మర్చిపోకూడదు. అసలు క్యూటీస్ అంటే వీళ్ళే అబ్బా, అల్ప సంతోషులు. ఫైండింగ్ హ్యాపీనెస్ ఇన్ లిటిల్ థింగ్స్ అంటారు చూడు, అది వీళ్ళే. మీ బ్రదర్ కానీ ఫుడీ అయితే మీరు ఆలోచించకుండా జొమాటో గోల్డ్ ఆర్ స్విగ్గీ వన్ లాంటి గిఫ్ట్ వచ్చేసి ఇచ్చేయండి. ఆర్ ఒక పెద్ద స్నాక్ బాక్స్ క్యూరేట్ చేయండి విత్ హిస్ ఫేవరెట్ స్నాక్స్. తనకి నచ్చిన బ్రాండ్స్ ఆర్ కొత్తగా ట్రై చేయాలనుకున్న బ్రాండ్స్ నుంచి మంచి స్నాక్ బాక్స్ ఇవ్వండి. ఫిదా అంతే. ఇఫ్ ఈజ్ అ ఫుడీ బట్ కుకింగ్ అంటే కూడా ఇష్టం అంటే కిచెన్ గ్యాడ్జెట్స్ ఏమి ఇచ్చినా అలా Cloud9కి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాఫల్ మేకర్ ఆర్ శాండ్విచ్ మేకర్ ఆర్ కాఫీ మెషిన్. బెస్ట్. మా బ్రదర్ ఈ కేటగిరీస్లో ఎక్కడ సరిపోడబ్బా. వాడు ఒక రేర్ స్పీషీస్ అని అంటే యూ కెన్ ఆల్వేస్ గిఫ్ట్ హిమ్ జర్నల్స్ ఆర్ బుక్స్ ఆర్ దట్ Spotify ప్రీమియం సబ్స్క్రిప్షన్. వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అలా ఫ్లెక్స్ చేయడానికి బాగుంటుంది కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గిఫ్ట్స్ అనేది ఎక్స్పెన్సివ్ ఉండాలి, ఇలానే ఉండాలి అని ఉండదు. ఐ రిమెంబర్ యూ, ఐ థింక్ అబౌట్ యూ అండ్ నువ్వు నాకు ఇంపార్టెంట్ అని చెప్పే ఒక చిన్న జెస్చర్ అంతే. సో ఈ పాడ్కాస్ట్ లో నేను మీకు ఇచ్చిన గిఫ్ట్ ఐడియాస్ ఎంతో కొంత పనిచేశాయని అనుకుంటున్నాను. ఇఫ్ యూ విష్ టు యాడ్ మోర్, డూ కమెంట్ ఆర్ నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేసి చెప్పండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్కే కాదు, వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఏమైనా మంచి ఐడియాస్ కావాలంటే డూ లెట్ మీ నో. అసలే మనం పక్కన వాళ్ళు వద్దన్నా గిఫ్ట్లు ఇచ్చే టైప్ అనమాట. సో ఆన్ దాట్ నోట్, హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీ వన్ సెలబ్రేటింగ్. మంచి గిఫ్ట్స్ ఇచ్చేసి ఎన్ని మార్కులు కొట్టేశారో నాకు చెప్పండి. అప్పటి వరకు దిస్ ఇస్ సాహిత్య సైనింగ్ ఆఫ్ ఆన్ సమోసా విత్ సాహిత్య. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.